హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో జిరోడాల్పి ట్యాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఈ ట్యాబ్లెట్లో 2 డ్రగ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అసిక్లోఫినాక్ 100 mg ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి పారాసిటమాల్ 325 mg 325 milligrams ఉంటుంది జిరోడాల్పి ట్యాబ్లెట్లో. జనరల్గా అయితే జిరోడాల్పి ట్యాబ్లెట్లో ఉండే అసిక్లోఫినాక్ అనేది మనకి ఏదైనా పెయిన్ ఉంటే తగ్గించడానికి సహాయపడుతుంది. ఏ ప్లేస్ మన బాడీలో ఎక్కడైనా పెయిన్ ఉంటే తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిని పెయిన్ రెడ్యూసర్ అని కూడా అంటారు అసిక్లోఫినాక్. పారాసిటమాల్ అనేది మనకి ఫీవర్ని తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఫీవర్ రెడ్యూసర్ అని కూడా అంటారు పారాసిటమాల్ని. మనకి ఏదైనా నొప్పి, జ్వరం, వాపుని మొత్తం తగ్గించడానికి ఈ జిరోడాల్పి ట్యాబ్లెట్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. యూజెస్ జిరోడాల్పి వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉంటాయో చూద్దాం. మనకి ఏదైనా తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ పెయిన్ అలాంటి టైంలో ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల మనకి తొందరగా తగ్గిపోతుంది. మనకి కండరాల నొప్పి అంటే మజిల్ పెయిన్స్ ఉంటాయి కదా, బ్యాక్ పెయిన్, మజిల్ పెయిన్ అలాంటి టైంలో కూడా ఈ ట్యాబ్లెట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. టీత్ పెయిన్ ఉన్నప్పుడు, పంటి నొప్పి అలాంటి టైంలో కూడా ఈ ట్యాబ్లెట్ని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అదేవిధంగా మనకి ఆర్థరైటిస్ పెయిన్ ఉంటుంది కదా, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ పెయిన్ తగ్గించడానికి కూడా జిరోడాల్పి ట్యాబ్లెట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఇంకా ఇయర్ పెయిన్, చెవి నొప్పి ఉన్న టైంలో కూడా ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేయొచ్చు. నోస్ పెయిన్, సైనస్ పెయిన్ అలాంటి పెయిన్ ఉన్నప్పుడు, ముక్కు నొప్పి ఇలాంటి టైంలో కూడా ఈ ట్యాబ్లెట్ని ఉపయోగించవచ్చు. మనకి ఏదైనా కండరాల నొప్పి, మజిల్ పెయిన్స్ పట్టేసినట్టుగా అనిపిస్తుంది కదా, అలాంటి టైంలో మనకి పీరియడ్స్ టైంలో నెలసరి నొప్పి అంటారు కదా, ఆ టైంలో కూడా స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్ వాడచ్చు. యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటే మనకి వెన్నునొప్పి అలాంటి టైంలో కూడా ఈ ట్యాబ్లెట్ని ఉపయోగించవచ్చు. మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డోసేజ్ అంటే ఎప్పుడు తీసుకోవాలి, ఎన్ని ట్యాబ్లెట్స్ తీసుకోవాలో చూద్దాం. ఈ ట్యాబ్లెట్ని కంపల్సరీగా తిన్న తర్వాత మాత్రమే తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం డైలీ 2 times ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి. డోస్ అనేది డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఉపయోగించాలి. మనకున్న పెయిన్ని బట్టి డాక్టర్ గారు కోర్స్ అనేది మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు, ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో చూద్దాం. గాబా రావటం, తిప్పినట్టు అనిపించడం, కళ్ళు తిరగడం, మనకు అజీర్తి, ఫుడ్ అనేది సరిగా డైజెస్ట్ అవ్వకపోవడం, కాన్స్టిపేషన్ ఉంటుంది, అదే మలబద్ధకం, డయేరియా, మోషన్స్ అనేది ఎక్కువగా అవ్వటం, కడుపు నొప్పి. నెక్స్ట్ వచ్చేసి అలర్జీ, ఏదైనా మనకి పారాసిటమాల్ లేకపోతే ఇది పడకపోతే అలర్జీ అవుతూ ఉంటుంది. హూ షుడ్ అవాయిడ్, ఎవరు తీసుకోకూడదు జిరోడాల్పి ట్యాబ్లెట్ని. మనకి ఏదైనా లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఇంకా స్టమక్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్ ఉన్నప్పుడు డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ట్యాబ్లెట్ ఉపయోగించాలి. హై బీపీ ఉన్న వాళ్ళు కూడా, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఉపయోగించాలి. ఇంకేదైనా గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా, లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, కాలేయానికి ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఉపయోగించాలి. మూత్రపిండాలు, మనకి ఏదైనా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ట్యాబ్లెట్ ఉపయోగించాలి. ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఈ ట్యాబ్లెట్ ఉపయోగించాలి. ప్రెగ్నెన్సీ వాళ్ళు కంపల్సరీగా ఈ ట్యాబ్లెట్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి కాంట్రా ఇండికేషన్, ఏ ట్యాబ్లెట్తో కలిపి ఈ ట్యాబ్లెట్ తీసుకోకూడదు చూద్దాం. కొలెస్ట్రాల్ మెడిసిన్స్ ఉంటాయి కదా, రోజ్వాస్టాటిన్ ఇలాంటి మెడిసిన్స్, వార్ఫారిన్, రక్తం పల్చగా చేసే ట్యాబ్లెట్స్తో కలిపి తీసుకోకూడదు. డొంపెరిడోన్, ఆల్నోస్టిరాన్, వామికైన్ సిరప్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, వామిటింగ్ సెన్సేషన్ తగ్గించే ఈ ట్యాబ్లెట్స్తో కలిపి ట్యాబ్లెట్ తీసుకోకూడదు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.